టైంలోనే తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు. వాళ్ళకంటే స్పెషల్ ఏముంది పోనీ. కానీ ఏంటంటే ఆయన స్పెషల్గా ఎలివేట్ చేశారు. ఆయన రోడ్డు మీద స్నానం చేస్తే దేశం అంతా కూడా పావనం అయిపోయినట్టు, ఆయన రోడ్డు పక్కన టిఫిన్ చేస్తే దేశంలో అందరూ కడుపు నిండిపోయినట్టు అట్లాగే. ఆ తర్వాతన అదే రామారావుని దించాలనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు అంత నిబద్ధతతో తనతో సహజీవనం చేసే అంటే సహచరిగా ఉన్నటువంటి ఆమె మీద అభాండం వస్తుందని తెలిసి ఎంతో బాధ్యతగా విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె అందుకు సిద్ధపడి వివాహం చేసుకుంటే చట్టబద్ధమైన వివాహం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని తన రికార్డులో కూడా భారీగానే చూపించాడు కదా ఆయన. ఏం చాటుమాటు అక్రమ సంబంధాలు ఏం కాదు కదా. ఇప్పుడు వీళ్ళ నాయకులు ఎంతమందికి అక్రమ సంబంధాలు లేవు, లేదా అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళతో ఎంతమందితో కార్యక్రమాలు నడపట్లేదు వీళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి ఆ ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రెండవది ఆ లక్ష్మీ పార్వతి ఏదో కోట్ల రూపాయలు తినేస్తుందని వేశారు. తర్వాతనే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టలేదు, ఎందుకు ఆవిడ ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు. కానీ ఆమె మీద ఎంత విషయం చిమ్మారు, ఇప్పటికి కూడా ఎంత విషయం చెమ్ముతుంటారు. అట్లాగే ఎన్టీ రామారావు మీద ఎంత విషయం చిమ్మారు. మళ్ళీ అదే ఎన్టీ రామారావు ఫోటో అవసరమైనప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడు అంటూ ఒక ఫుల్ పేజీ స్టోరీలు రాసుకొస్తున్నారు లేదా. వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ అదృష్టం ఏంటయ్యా అంటే దాన్ని ఏమంటారు, మూర్ఖంగా నమ్మే జనం ఉన్నారు. మూర్ఖంగా కథలల్లే